కృష్ణారామ అని అనుకుంటావో మూల కూసోక ఎందుకు నీకు తేపకోసారి తీట కయ్యం పెట్టుకుంటావు ఉన్నదోటి లేనిదోటి అంటావు మందితోని సోట్లు పెట్టించుకుంటావు నువ్వేమన్నా పాకిస్తాన్ ఏజెంట్ అయ్యేంది ఇగో ఇప్పుడు ఇట్లనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుర్రు సిపిఐ నారాయణ తాతను ఇంతకు ఆయన ఏమన్నాడు ఆయనను ఎవరులేమంటుర్రు అంతా అరుచుకొని వద్దాం పారట్ల పోయో సార్ తోటోడు తొడగోసుకున్నాని మనం మెడగోసుకుంటామా పాకిస్తాన్తో మనకు యుద్ధం ఏందని అన్నందుకు నెట్లా బాగా అరుచుకుంటున్నారు కామ్రేడ్ నారాయణ తాతను నువ్వేమన్నా పాకిస్తాన్కి ఏజెంట్ లేకుంటే పాకిస్తాన్కి ఎంచి మాతానికి వలస వచ్చినావా అని కామెంట్లు రాసుకొస్తుండేటాళ్లకు మల్లోపల్లి మైకుల ముంగడికి వచ్చిండు నారాయణ తాత. ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళకంట కన్నీరు వృధాగా పోదు, మహిళలకు వచ్చే కన్నీరు అది వృధాగా పోదు ఎప్పుడు కానీ. అక్కడ అప్పుడే పసుపు ఆరాన్ని పారక ముందే వారం రోజులు పెళ్ళయి వాళ్ళు అక్కడికి విహారయాత్రకి వెళ్తే భార్య ముందే భర్తని చంపేశారు టెర్రరిస్టులు చాలా ఘోరంగా. చేసిన పాపం ఉత్తగానే పోతుందా అనే తాత, మన యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ దేశం మీద కాదు, ఉగ్రవాదుల మీదకి టెర్రరిజం మీదకి అనుకొచ్చిండు కామ్రేడు. టెర్రరిస్టుల్ని వంట పెట్టడంలో ఎలాంటి రాజీ పడడానికి వీల్లేదు. అదే సందర్భంలో పాక్ మీద యుద్ధం చేయాల్సినంత అవసరం లేదని చెప్పినాం. అంటే అర్థం పాకిస్తాన్ని మనం రక్షగా పెట్టుకుంటామని కాదు. నేను చెప్పింది అదే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు మీద యుద్ధం చేయాలి, పాక్ మీద దాడి కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం కాదంటే గవర్నమెంట్ కూడా అదే చేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ పైన దాడి చేయలేదు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆఫీస్ మీద దాడి చేయలేదు, కేవలం టెర్రరిస్టుల క్యాపిటల్ మీద దాడి చేసింది. అది మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. కాదని ఎవరన్నదే కామ్రేడు, 3 వదుల సంధి పాలదేశపోళ్ళు పగబట్టినట్టే ఎన్ని మాటల బాంబులు వేసినా తిప్పి కొడుతూనే ఉండే మన జవాన్లు. ఉగ్రవాదుల ఇండ్ల మీద క్యాంపుల మీదనే మిసైల్ వేస్తున్నారు మన జవాన్లు సుత. అంతేగాని ఇంతవరకు మనోళ్ళు వేసేటి బాంబులతోనో పేల్చేటి తుపాకులతోనో ఒక్కలంటే ఒక్కరికి కూడా పాకిస్తాన్ పబ్లిక్ కు ఏం కాలేదు కదా కామ్రేడు. కాలుకు కాలు కన్నుకు కన్ను అన్నట్టు మనోళ్ళు చేస్తే పాకిస్తాన్ ఎప్పుడో మైట్లే కలిసేది ఉండే ఇప్పటికే. దానికి నా మీద చాలా మంది ఓ నారాయణ పాకిస్తాన్ ఏజెంట్ అని నన్ను తిట్టడం మొదలుపెట్టారు. వాడు ఒక సినిమా యాక్టర్ అంట దరిద్రుడు, వాడు ప్రేరణ తిడుతున్నాడు నన్ను. అంటే వాడు కలిసి అది మనం ఏం చేస్తాం. మా ఉద్దేశం ఇప్పటికీ స్టేట్ సెంటర్ కూడా మా ఉద్దేశం అదే, టెర్రరిస్టాన్ని భూస్థాపన చేయాల్సిందే. దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ రైన్ తీసుకున్నది. అర్థమైతుంది లేవే నారన్న అన్నట్టుగా అందాల పోటీల ముచ్చట గురించి కూడా ఏమో అన్నవాటేందే. స్త్రీ జాతికి అవమానం, ఇది ఏ సాంకేతం పంపదు, దీన్ని మేము త్వరగా ఖండిస్తున్నాం. పైపచ్చు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఈ సుందరీమణులందరినీ తీసుకెళ్లి టూరిజం స్పాట్ తీసుకెళ్తాడంట. సుందరీమణులను తీసుకెళ్లి ఊరేగిస్తే టూరిజం బాగవుతుందా? దాన్ని పైపచ్చు ఏదో టూరిజం డెవలప్ అవుతుంది చెప్పేసి మహత్తరంగా చెప్పుకోవడం మరింత ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇది ఒక బిగ్ బాస్ లాంటిదే. బిగ్ బాస్ ఇంట్లో జరుగుతుంది, ఇది వీధిలో జరుగుతుంది బయట. నీ మల్లోపాలి మంది నోళ్ళలో పడేటట్టే ఉన్నావు పో. చుట్టూ తిరిగి సుట్ట నిప్పు తీసుకుపోయి సూర్యు కంటి ఇచ్చినట్టు పాకిస్తాన్ బార్డర్కి తెలంగాణలో అయ్యేటి అందాల పోటీల కాడికి వచ్చిండు పెద్ద మనిషి. ఇంత మునుపు బిగ్ బాస్ కార్యాన్ని ఓర్వలేదు, ఇప్పుడు అందాల పోటీలను ఓర్వట్లేదు. ఓ ముచ్చట మీద మాట్లాడదామని వచ్చి ఇంకో ముచ్చట మాట్లాడి మల్లోపాలికి అయ్యం మోపు చేసుకున్నట్టు అయింది పో.